వందనాలు తండ్రి. ఇప్పుడు ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. అలాగే తండ్రి మమ్మల్ని కూడా దీవించి ఆస్వాదించండి ప్రభా. అలాగే తండ్రి ఎవరైతే అనారోగ్యంగా దీవించి ఆస్వాదించండి ప్రభా. చిన్న ప్రార్థన పాస్తాన్ని చేయించుకోమని అడుగుతున్నాం తండ్రి. అక్క ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? నా ఇష్టం. ఏంటక్క నా ఇష్టం? తప్పు అలా అనకూడదు. ఈ ఎవరో ఇలా అన్నయ్యలు తమ్ముడు తప్పు అన్నయ్యలు అలా అలా అల్లరి పెట్టకూడదు. ఈయన చుట్టూ పీకుతా. తమ్ముడు అప్పుడు నీ చుట్టూ పీకుతారు. అక్క తమ్ముడు ఈ పిల్లలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ చిన్న జరుగుతుంది కదా. అవునా? జరుగుతుంది. తెలీదా అక్క? వీళ్ళు క్రిస్మస్ వస్తారు, పాటలు పాడతారు, పెట్టిన చాక్లెట్ తింటారు. అవును తింటారు. కానీ ఏసై నమ్ముకోరక్క. అవును నిజమే. వీళ్ళంతా చెడ్డ పిల్లలు. చెడ్డ పిల్లలా? అవును. అక్క మీరు మంచి పిల్లలా? నేను మంచి పిల్లనే. అక్క తమ్ముడు ఏంటి మీరు భలే డ్రెస్ చేశారే. అవును నీకు మంచి బట్టలు లేవా? నాకు లేవులే అక్క. నా క్రిస్మస్ అంటే ఇష్టం లేదు. నీకెందుకు ఇష్టం లేదు? ఏసై నా కోసం పుట్టాడా? నీ కోసం కాదు, మొత్తం భూమి మీద ఉన్న ప్రజలందరి కోసం ఏసై పుట్టారు తెలుసా? అవునా? కానీ ఏసై లోపల పుట్టాడేమో కానీ ఏసై నాలో పుట్టలేదక్క. నీలో పుట్టకపోవడం ఏంటి? నువ్వు చెడ్డ పిల్లోడేమో. నువ్వు దేవుడి పట్ల భక్తితో ఉండి ఏసై నీలో కూడా పుడతారు. అక్క తమ్ముడు నా పేరు అడగల. అవును నీ పేరేంటి? నా పేరు నా పేరు నీ పేరు నా పేరు నా పేరు నా పేరు నీ పేరే. అదే నీ పేరేంటో చెప్పు. నీ పేరు ముందు. నా పేరు బాను. అబ్బో బాను. ఏమని నీ పేరు చెప్పు. నా పేరు చెప్పాను కదా. నా పేరా చింటూ. చింటూవా? అవును. నువ్వు చాలా అల్లరి పిల్లల్లా ఉన్నావే. ఏమనుకున్నావు? ఏసై నాలో పుట్టలేదని చెప్పనా? ఏసయ్య లోకరక్షకుడుగా ఈ లోకంలో పుట్టాడు, కానీ ఏసై నాలో ఇంకా పుట్టల. ఇంకా పుట్టలేదమ్మా. నువ్వు అల్లరి చేస్తున్నావు కదా, అందుకే పుట్టలేదు. అక్క నాకు మామిడికాయలు అంటే చాలా ఇష్టం. ఏమిష్టం? మామిడికాయలు. మామిడికాయలు అంటే ఇష్టమా? కొబ్బరి బొండాలంటే ఇష్టం. కొబ్బరి బొండాలంటే కూడా ఇష్టమా? దొంగతనం చేస్తా నేను. అయ్య బాబా, దొంగతనం కూడా చేస్తావా? చేస్తావేంటి? అప్పుడప్పుడు తన్నులు కూడా తింటా. అయ్య బాబోయ్, నువ్వు అంత అల్లరి పిల్లడువా? మరి ఇక్కడ పిల్లలు మంచి పిల్లలు అనుకున్నారా ఏంటి? అవును, ఇప్పుడు పిల్లలు కొంచెం మంచి పిల్లలే కదా. ఈ పిల్లలంతా అల్లరి పిల్లలు. అల్లరి పిల్లలు మీరు అంతా అల్లరి పిల్లలా? అందుకు మరి చూడాలి, అందరూ కాదంటున్నారు. అక్క వీళ్ళంతా వీళ్ళలో నా ఫ్రెండ్స్ ఉన్నారక్క. ఎవరో చెప్పు. అమ్మో పేర్లు చెప్తే నన్ను కొడతారు భయం. అవునా? చింటూ మీ ఫ్రెండ్స్ అని చెప్తే కొడతారా? కొట్టరంట. ఏ మరి చెప్పు. తమ్ముడు లల్లి నా ఫ్రెండే. ఎవరా? లల్లి. లల్లియా? అవును. లల్లి నాతో పాటు దొంగతనాలు చేయడానికి. అయ్యయ్యో, దొంగతనాలు? ఏ లల్లి? చింటూ కూడా దొంగతనాలు చేయడానికి వెళ్ళేదానివా? ఇంకా చెప్పనా? చెప్పు. యమున. యమున? యమున కూడా నాకు కొబ్బరి బొండాలు బాగుతాను. అవునా? యమున నేను కొడతా అంటే బాగా తాగింది కింద కూర్చొని.
ఇంకా చెప్పనా? చెప్పు. చిన్నగాడు నా ఫ్రెండ్. నువ్వు ఇక్కడ ఉన్నావా? ఏ చిన్న కూడా దొంగతనానికి వెళ్ళేవాడురా? వెళ్ళటమంటే ఒకసారి చెట్టెక్కా రవాణా చెట్టెక్కా చెట్టు ఇదిగో ఇదే ఈ చెట్టే ఎక్కా కొబ్బరి బండాలు ఉండేవా? మరి ఇప్పుడు లేవు. మరి ఇప్పుడు లేవులే, ఉన్నప్పుడు ఎక్కాం. ఇక చూసుకో, నేను చెట్టు ఎక్కి దిగా, చిన్నగాడు దొరికాడు. రవాణా ఇక బాదుకున్నాడు అనుకో. అక్క చెప్పు. సరే, మీ పిల్లల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పే కదా, చెప్పు. క్రిస్మస్కి వస్తారు, పాటలు పాడతారు, వాక్యం వింటారు, కానీ వేసే వాళ్ళలో పుట్టలే ఇంకా. అవును. మరి వాళ్ళలో పుట్టాడు వేసేగా? మరి పుట్టలేదు, వాళ్ళు అమలు చేస్తారు కదా, అందుకని. నాలో వేసే పుట్టలేదు, వాళ్ళలో పుట్టలేదు, మీ పిల్లలు చనిపోలేదు కదా. అవును. వీళ్ళందరూ మరి ప్రార్థన చేసుకుంటే మంచి పిల్లలు అవుతారు. అక్క నేను వెళ్ళొస్తా. అవును తమ్ముడు, నీ జుట్టు చాలా బాగుంది. తప్పు, జుట్టు బాగుంది అంటే అలా తరగకూడదు తెలుసా? అక్కలే పట్టుకోక ఒకసారి పట్టుకో. పట్టుకోక ఇక్కడే ఉన్నాను. అదే జుట్టు పట్టుకో. అలాగా అక్కల్ని అలాగా గిల్లకూడదు, కొట్టకూడదు తెలుసా? ఏంటి గిల్లకూడదు? నా జుట్టు పట్టుకుంటే నేను ఊరుకుంటానా? నీ జుట్టు అందంగా ఉందనే. నా జుట్టు అందమైన జుట్టు. ఇక్కడ అక్కలు చూస్తే నాకు సిగ్గేస్తుందా? సిగ్గేస్తుందా? నేను అందంగా ఉన్నాను కదా. అయ్యో అంత అందంగా నువ్వు. అక్క అమ్మాయి కళ్ళు చూసుకోవాలా? నా సిగ్గేస్తుంది. కళ్ళు చూసుకోవాలని అందరినీ. అక్క వెళ్ళొస్తా. వెళ్ళరా. మళ్ళొస్తా. చిన్నపిల్లలు పెట్టుకున్నాం మేము. ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు నడిపిస్తున్నారు? ఆంటీ గారు కాదు, పాస్టర్ అమ్మగారు. అక్కడ కూర్చున్నారు. అటు ఇటు 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 కాదు ఇటు. ఆంటీ కాదు, పాస్టర్ అమ్మగారు. అవును. నీ పేరేంటి? ఎక్కడికి? ఏంటి చెల్లి? సౌండా? నువ్వు వేసే నమ్ముకున్నావా? అందుకే నువ్వు మంచి పిల్లవే. వచ్చావా? నా చేతులు బయట. నీ చేతులు బయటేనా? చెప్పాలైతే చెప్పవా? అక్క అయితే మా చెల్లి తెగ అలా చేసేస్తుంది. మీ చెల్లి అసలు అల్లరి చేయట్లేదు, నువ్వే అల్లరి చేస్తున్నావు. అక్క ఈ పిల్ల పేరు చెప్పిందా? చెప్పలేదు. నీ పేరు స్వీటియా? అబ్బాయి చాలా బాగుంది, నువ్వు కూడా బాగున్నావు. ఇదిగో మీ తమ్ముడేనా? మీ తమ్ముడు చాలా అల్లరి చేస్తున్నాడు. అక్క ఏంటి స్వీటీ అల్లరి చేస్తుంది ఇక్కడ? కాదు, స్వీటీ అల్లరి చేయట్లేదు, నువ్వే. చెప్పుకుంటుంది. స్వీటీ ఏం గొప్పలు చెప్పుకోవట్లేదు. నమ్ముకొని చెప్పుకుందే. అవును స్వీటీ. అంటే ఏమో నమ్ముకున్నారు అప్పుడప్పుడు. ఓహో, స్వీటీ నువ్వు నిజంగా యేసుప్రభుని నమ్ముకున్నావా? అవును. పెద్దలు మీ అందరికీ వందనాలు చెప్తున్నాడు చింటూ. చెప్పు. అవును, ఇదిగో స్వీటీ కూడా చెప్తుంది. మరి అందరూ చింటూ స్వీటీకి వందనాలు చెప్పండి. మరణాత. హల్లెలూయా చెప్పండి అందరూ. నేను చెప్తున్నాను. చెప్పారు. చెప్పలేదు. బాయ్ బాయ్.
చేస్తున్నటువంటి నైనా ఇక క్రిస్మస్ ఆరాధన ద్వారా ప్రభా నైనా అయా మీరు మహింపరచుకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా చంటి బిడ్డలకు ప్రభా అయా ఏ రీతిగా నైనా ఇక నీ వాక్యాన్ని ప్రభా వివరించాలో అయా అటు రీతిగా ప్రభా నైనా ఆ యొక్క పాటలతో పంచండి అయా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నైనా యొక్క ప్రార్థన చేసినటువంటి నైనా అయా బ్రదర్ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అనేక ప్రాంతాల్లో అయా నీ వరకు నైనా ఈ విధంగా ప్రభా తెలియజేయడానికి ప్రభా మీరు సహాయించండి. అయా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. అయా తిరిగి ప్రయాణం ప్రభా అయా గృహాలకు చేర్చలుగా ప్రభా అయా ప్రతి ఒక్కరిని ప్రభా అయా నీ కాపుదల సన్నిధి దయచండి. ఆ యొక్క సంఘం ప్రభా ఇంకా అయా దినదినం అభివృద్ధి చెందలాగిన అయా మీరు సహాయం చేయండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకుని యేసునామమున తండ్రి. క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. పరిచయకు వచ్చాను నేను. మరి ఈ ఏరియాలో ప్రవీణ్ గారు మరి ఆ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. కనుక వీలు కుదరలేదు కనుక మేము రమ్మంటే వచ్చాము. కనుక మీ అందరికీ చాలా వందనాలు. మీరు చాలా విషయాలు నేర్చుకున్నారని మేము ఆశపడుతున్నాం. మరి మా కోసం ప్రార్థన చేయండి. మా S1CSM మినిస్ట్రీ కొరకు, తర్వాత నా కొరకు, నా భార్య, తర్వాత నాకు బాబు ఉన్నాడు, 1 year బాబు. ఆ బాబు కోసం ప్రార్థన చేయండి. కానీ ఈరోజు రావాల్సింది, వస్తానని కూడా బాగా పట్టుబడింది. పప్పర్షం ముందు చేయాలి కానీ బాను చాలా హెల్ప్ చేసింది, ఆ కొరత తీర్చింది. కనుక మరి ఎక్కడికి వెళ్ళినా మీ ఇద్దరు భార్య భర్తలు ఎదురు వచ్చేసి పిల్లలు యాక్షన్ సాంగ్స్ మరి అలాగే మన సంఘంతో కూడా పాఠం కట్టుకున్న నాటకస్తున్నాను. అలాగే మరి ఇప్పుడు మన సంఘం ఉన్నారా ఉంటే పైకి చివరి ప్రార్థన. స్తుతులైన స్తుతి సింహాసనాసనుడా నీకు వందనాలు ప్రభువా. నీ పరిశుద్ధ నామములో గణనామములో నాయన నేను బ్రతుకులాడుకుంటున్నాం ప్రభువా. నీకు వందనాలు తండ్రి. ఇప్పటి వరకు నా ప్రభువానైనా జరుగుతున్నానైనా ప్రతి కార్యక్రమాన్ని ప్రభువానైనా ఎంతో ఘనముగా నా తండ్రి ప్రతి వ్యక్తి నేను సంతోషంతో నిజముగా ఈ దినాన్ని క్రిస్మస్ బాలుడు ప్రతి హృదయంలో నేను జన్మించారు ప్రభా. నిజముగా తండ్రి ప్రతి హృదయంలో ప్రతి గట్టిగా చేసుకున్నందుకు వందనాలు స్తోత్రాలు నాయన. చంటి బిడ్డల క్రిస్మస్ నా తండ్రి ఎంతో నాయన ప్రభా. నాయన ఇదిగో రఘుబాబుని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునే తండ్రి చంటి బిడ్డల విషయంలో చేయాలని ప్రభా తనకి నాయన ఎంతో నేను ఆత్మకు నేను సంతోషంగా కల్పించాను తండ్రి. నీకు వందనాలు. అలాగే నా తండ్రి మా తల్లిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాడు వచ్చినాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. నాయన మా తల్లికి ఆరోగ్య శక్తిని బలం ఇచ్చినందుకు వందనాలు. అలాగే మా సంఘ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు వచ్చినాను ప్రభా. ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరు తోడుకొచ్చారు. చంటి బిడ్డల క్రిస్మస్ అని అనుకోలేదు ప్రభా. పెద్దవారినైనా తల్లిదండ్రులు ప్రభా బంధువులు స్నేహితులు అందరూ వచ్చి నాయన ఈ ఒక్కనైనా ప్రోగ్రాం ఎంతో జయకరంగా చేశారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ స్తోత్రాలయ్యా. పాటల నుంచి మొదటి ప్రార్థన నుంచి నా తండ్రి ఇప్పుడు వరకు నీ ఆత్మ కావలి ఉంచో తండ్రి. ఈ చుట్టూ నీ దేవతల అగ్ని కావలి ఉంచినందుకు వందనాలు ప్రభా. అలాగే నీ కుమారుడు ప్రభా దూరం నుంచి వచ్చిన నాయన రవిబాబుని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. నీకు వందనాలు. అలాగే తనకి ఇచ్చిన భార్య అని ప్రభా మన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ఈ చంటి బిడ్డల క్రిస్మస్ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను ప్రభా. అలాగే నా తండ్రి ఇందాక ప్రార్థన చేసిన కుటుంబాన్ని కూడా నా ప్రభా ఆ బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. నాయన ఇదిగో నా తండ్రి నాయన 3 రొట్టెలు 2 చిన్న చేపలు నా ప్రభా అభివృద్ధి పరిచినట్లుగా నా తండ్రి నాయన ఇదిగో 7 గంపలకి ఎత్తినట్లుగా ప్రభా నీ వాక్యం నీ వాగ్దానం ఇక్కడ నా తండ్రి వృద్ధి చేయమని అడుగుచున్నాను. తెచ్చిన నా ప్రార్థన తప్పులు పొరపాటు క్షమించి మన్నించమని యేసు